కుంభకోణం మీద మాట్లాడదాం. ఏ కుంభకోణం మీద మాట్లాడదాం? నీ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారింది. నీ ప్రభుత్వం ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ దోచుకొని తింటా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు గాలికి వదిలేసిండ్రు. అందిన కాడికి దండుపాలెం ముఠాలాగా దోచుకుంటా ఉన్నారు మీరు. మీ దోపిడికి మేము అడ్డు వస్తున్నామని, నీ దోపిడిని కేటీఆర్ గారు, మా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారని నువ్వు చిల్లర రాజకీయాలకు పాల్పడతా ఉన్నావు. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్ఎస్ గొంతులు సింహంలాగా గర్జిస్తూనే ఉంటాయి. నిన్ను అడుగడుగునా తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. నువ్వు రేపు ప్రజాకోర్టులో సమాధానాలు చెప్పాలి. రేపు ప్రజలు నిన్ను తప్పకుండా, ఇప్పటికే నీ మంత్రులను, నీ ఎమ్మెల్యేలను ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తున్నారు ప్రజలు. పోలీసులను అడ్డం పెట్టుకొని పారిపోతున్నారు నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తా ఉన్నారు. రోడ్డు కడ్డం, కారు కడ్డం నిలబడి పట్టుకొని అడుగుతా ఉంటే పోలీసులను పెట్టుకొని పారిపోతా ఉన్నారు. రేపు ప్రజలు తిరగబడే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. నువ్వు సిట్టు, లట్టు, పొట్టు ఎన్నన్నా వేసుకో, ఏమన్నా చేసుకో, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా, ఎన్నిసార్లు పిలిచినా వస్తా, నిజాయితీగా సమాధానాలు చెప్తాం. మేము భయపడం. చట్టం మీద మాకు గౌరవం ఉంది. నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది. వెగటు పుడతా ఉంది ప్రజలకు. నీ భాష, నీ మాటలు వింటా ఉంటే రోత పుడతా ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు. రేవంత్ రెడ్డి గారు చూసుకో, అసలు ఇడిచిపెట్టాం, నేను ఇంకా గట్టి కొట్లాడతాం. నీ 6 గ్యారెంటీల అమలు మీద, నీ కుంభకోణాల మీద మేము మా పోరాటాలు జరుపుతూనే ఉంటాం. మాది ఉద్యమ పార్టీ, రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము కేసీఆర్ సృష్టించిన సైనికులం, కార్యకర్తలం. మాకు త్యాగాలు తెలుసు, మాకు పోరాటాలు తెలుసు. నీలాగా వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు, చీకటి రాజకీయాలు మాకు తెలియవు. మా కేసీఆర్ నేర్పింది పోరాటం, త్యాగం, ప్రజల పక్షాన నిలబడడం మా కేసీఆర్ గారు నేర్పిండ్రు. నువ్వు ఎన్ని సిట్ నోటీసులు పంపుతో పంపు, మేము భయపడేది లేదు. కానీ నువ్వు దర్యాప్తు పేరు మీద ఆడుతున్నటువంటి ఈ నాటకం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు. ఇట్లయిందట, అట్లయిందట, లోపలనో ఓ చిల్లర లీక్ ఇస్తారు. దమ్ముంటే వీడియో బయట పెట్టు. మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. ఇవాళ జరిగిన, నన్ను అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయట పెట్టి రాష్ట్ర ప్రజలు చూస్తారు. చిల్లర లీకులు ఎందుకు ఇస్తావు? మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం లీక్ ఇస్తారు. లీకుల ప్రభుత్వం ఇది. లీకుల ప్రభుత్వం, స్కామ్ల ప్రభుత్వం. లీకుల మీదనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎంతకాలం నడుపుతావు లీకులను? ఈ లీకులు, ఈ చిల్లర రాజకీయాలు, ఈ బురద రాజకీయాలు నడవయి. ప్రజలకు డెలివరీ కావాలి. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అరే నాట్లు పడుతున్నాయి, ఇది వరకు రైతు బంధు ఇయ్యలే. రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు. నాట్లకు కేసీఆర్ పైసలు ఇస్తే నువ్వు ఓట్లకు పైసలు ఇస్తున్నావు. ఓ పంటకు ఇస్తున్నావు, ఓ పంటకు ఎగబెడుతున్నావు. ఓ పంటకు బోనస్ ఎగ్గొట్టినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినావు, పంటల బీమా ఉత్తదే చేసినావు. అంతా 2 లక్షల ఉద్యోగాలు ఉత్తదే అయిపోయింది. మహాలక్ష్మి 2500 పత్తా లేదు. 4000 పింఛను ఇవాళ ముసలోళ్ళు కళ్ళల్లో వత్తులు వేసుకొని అవ్వాతాతలు ఎదురు చూస్తున్నారు. వాటి గురించి మాట్లాడు. ఈ నోటీసులు మమ్మల్ని భయపెట్టలేవు సరికదా, మీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తాయి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఇలాంటి నోటీసులతో మేము భయపడం. నీ రాజకీయ పతనం మరింత పేక మేడల్లాగా కూలిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు. నీ పతనానికి నువ్వే అడుగులు వేస్తా ఉన్నావు. ఈ నోటీసులు నీ పతనాన్ని వేగవంతం చేస్తాయి. చూసుకుందాం. బట్ మేము ఫైనల్గా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నీకు నిజాయితీ ఉంటే, తప్పు చేయకపోతే సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరిట సింగరేణిలో జరిగిన కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే, నువ్వు విచారణకు ముందుకు రాలేదంటే నీ బావమరిది కుంభకోణం చేసింది నిజం,